హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. మన రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంది కదా, మరి దీనిపైన ఈ మధ్యన హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపల మరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తీర్పునైతే ఇచ్చింది. మరి దీనిపైన మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తర్జన భర్జన పడుతుంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మరి ఈ అడ్డంకులు ఎలా ఎదుర్కోవాలి, పెద్ద పరీక్ష ఒకటి ఉంది కదా. మరి బీసీలకి 42% రిజర్వేషన్ అమలు పైన పెద్ద పరీక్ష అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి దీన్ని అయితే మన రాష్ట్రంలో అయితే మరి కులగణన ముందుగా ఎన్నికల హామీ ఇచ్చినట్టే మరి కులగణన చేసిర్రు. మరి అసెంబ్లీలో ప్రవేశపెడితే మరి ఆమోదించింది, అసెంబ్లీ అయితే ఆమోదించింది. మరి ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేసినాయి. ఈ బిల్లుకి అయితే పార్లమెంట్ కి పంపించింది కదా, పార్లమెంట్ కి పంపించిన తర్వాత అక్కడ నుంచి ఎటువంటి సమాచారం లేదు. మరి న్యాయ నిపుణుల్ని అడుగుతేనేమో మరి పార్లమెంట్ ఆమోదిస్తేనే మరి మన రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ అమలే అవకాశం ఉంటుంది. లేకుంటే మరి అప్పుడు ఎప్పుడైతే పార్లమెంట్ పంపించారో అప్పటి నుంచి కూడా మన ప్రభుత్వం అయితే ఒత్తిడి తేలే, బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడింది లేదు, పోరాడింది లేదు, ఎక్కువ చర్చలు జరపలేదు. అట్లనే మన బీజేపీ నాయకులు కూడా, బీజేపీ ఎంపీలు కూడా 8 మంది ఉన్నారు. దీనిపైన అసలు సపోర్ట్ చేసినట్టయితే ఎప్పుడు కనిపించలేదు, ఎప్పుడు పెద్దగా మాట్లాడినట్టు కనిపించలేదు. మరి ఇప్పుడైతే మరి బీసీ ఉద్యమం మరి బీసీ ఉన్నారు కదా, బీసీ నాయకులు మరి గట్టిగా అయితే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మల్లన్న లాంటి వాళ్ళు, మరి మన ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు అయితే హెచ్చరిస్తున్నారు. కంపల్సరీ 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే ఎన్నికలకు వెళ్ళాలి ఖచ్చితంగా. అంటే మరి ప్రభుత్వం మరి అక్కడ నుంచి అయితే రాదు, కేంద్ర పార్లమెంట్ నుంచి అయితే ఆమోదం వచ్చేటట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే అమిత్ షా ఈ మధ్యనే చెప్పారు, బీజేపీ ప్రభుత్వం అయితే మరి ఎప్పుడైతే జనగణన అవుతుందో అప్పుడే కులగణన కూడా చేస్తారట. అప్పుడే ఈ ఆమోదం పొందే అవకాశం ఉంది పార్లమెంట్ లో. ఆ జనగణన ఎప్పుడు చేస్తారు? సెప్టెంబర్ 2027లో జరుగుతుంది. అప్పటిదాకా మరి ఏం చేస్తారో, పోరాడతారా తెలియదు, అడుగుతారా, ఏ విధంగా మాట్లాడతారో అనేది సస్పెన్స్. అదొకటి. మరి అది కాకుంటే మరి మిగతాది ముందుకు ఎట్లా వెళ్ళాలంటే మన రాష్ట్రంలోని ప్రభుత్వం రాజకీయంగా మరి జియో అయితే జారీ చేస్తుంది అని అంటున్నారు. జియో అయితే విడుదల చేయాలి రాజకీయంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున. మరి దీనికైతే మరి ప్రతిపక్షాలు ఏమైనా అడ్డంకులు వస్తాయా? దీనిపైన కూడా అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఏనుకుంటే కావాలని సతాయించాలని కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుందా? చట్టపరంగా అయితే రాలేదు కదా, పార్లమెంట్ నుంచి వస్తేనే చట్టపరంగా కరెక్ట్ వచ్చినట్టు. లేకుంటే మరి ప్రతిపక్షాలు ఈ బీసీ నాయకుల్ని మరి ప్రజల్ని అయితే ఒప్పించి మరి రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంది మొత్తం. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మరి కంపల్సరీ అయితే ఎన్నికలు అయితే నిర్వహించి తీరాలి కంపల్సరీ. ఎందుకంటే గ్రామ సర్పంచ్ ఇప్పటికే 1.5 సంవత్సరం అవుతుంది కదా సర్పంచులు లేక. మరి కేంద్రం నుంచి నిధులు వస్తాయి అనమాట, 1500 కోట్లు సంవత్సరానికి వస్తాయి అనమాట. అవి రాకుండా ఆగిపోయినాయి. ఎన్నికలు నిర్వహిస్తేనే అక్కడ నుంచి నిధులు విడుదల అవుతాయి. అదే గ్రామాలలో అభివృద్ధి కూడా ఆగిపోయింది, చాలా అభివృద్ధి అయిపోయింది. మరి స్పెషల్ ఆఫీసర్లను పెట్టారు కానీ పెద్దగా పట్టించుకోరు కదా ఆఫీసర్లు. మన గ్రామ సర్పంచ్ ఉంటేనే మన సమస్యలు కానీ డెవలప్మెంట్ కానీ మిగతా అన్ని కూడా పట్టించుకుంటాడు, పనులు చేస్తారు. ఇప్పటికే సర్పంచ్లు కూడా పాత బిల్లులు కొన్ని సొంత పైసలతో ఖర్చు పెట్టుకొని మరి వెయిట్ చేస్తున్నారు. మన ఎన్నికలు జరుగుతున్నాయి, కొన్ని బిల్లులు వస్తాయి, గ్రామాల డెవలప్మెంట్ పొందుతుంది. కంపల్సరీ నిర్వహించి తీరాలి. మరి ప్రభుత్వంకి అయితే పెద్ద పరీక్ష. మరి రేపు ఈ నెల 10వ తారీఖున మరి కేబినెట్ మీటింగ్ ఉందంట. దీని కీలకం ఈ సర్పంచ్ ఎన్నికలదే. బీసీ రిజర్వేషన్ అంశంపైనే చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సి ఉంది. మాట్లాడతారు, దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం చూడాలి. మరి దీని తర్వాత వెంటనే జూబ్లీస్ ఉప ఎన్నిక ఉంది. వెంటనే మరి తర్వాత మరి మన హైదరాబాద్ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. దీనిపైన రాజకీయాలపైన, సంక్షేమ పథకాలపైన అప్డేట్స్ చెప్తూ ఉంటాను నా ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. రోజు వార్తలు చెప్తూ ఉంటాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.